రాశుల పరంగా ఎలా ఉంటుందండి? సో ఈ సంవత్సరము ఫస్ట్ రాశుల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అలాగే జన సమీకరణలు ఉన్న చోట, భక్తులు గుమిగూడే చోట, జన సాంద్రత ఉన్న చోట, అది సినిమా థియేటర్లు అవ్వచ్చు, భక్తికి సంబంధించిన ఏరియా అవ్వచ్చు, సో మార్కెట్లు అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, వాటిల్లో పెను సంచలనాలు ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టము అంటే ఆస్తి నష్టము, జన నష్టము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనాలకు చెప్పే విషయం ఏంటంటే భక్తి పేరుతో జనాలు లేనటువంటి ప్లేస్కి వెళ్ళండి. ముక్కోటి ఉంది, ఖాళీగా ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళండి హ్యాపీగా. ఆ దేవుడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, పంతులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, గుడికి 4 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లనే జనాలు లేనటువంటి ప్లేసుల్లో పుష్కరాలకు వెళ్ళండి ఈ సంవత్సరము. సో జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలను ఈ సంవత్సరం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో టూర్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ సంవత్సరము లోయ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. టూరిస్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మత కల్లోలాలు రేగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, కర్ఫ్యూ విధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి. సో జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఓకే, ఇప్పుడు అంటే ఇవి ఎవరికి, అంటే ఏదైనా గ్రహాల్లో మార్పులు ఉన్న వాళ్ళకా, లేదంటే అంటే ఇదంతా మనం ప్రకృతి పరంగా చెప్తాం. ప్రకృతి పరంగా దాంట్లో ఎవరు ఉంటారు అంటే చనిపోయే వాళ్ళని తీసుకుంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో ఏలినాటి శనో, షష్టమ స్థానంలో శనో, వ్యయ గురువో ఉంటాడు. సో మనం వాళ్ళే అని చెప్పలేం కదా, అక్కడికి పోయిన వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఎవడైతే నష్టజాతకుడు ఉంటాడో వాడికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ప్రిడిక్షన్ అంటారు. సో రాబోతున్నటువంటి సంవత్సరం పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్, పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే ఓటమి, అవమానముతో కూడిన ఓటమి అని అర్థం. పరాభవము దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము. సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాటి శని ఉందో, 6వ స్థానంలో శని ఉన్నాడో, 8వ స్థానంలో శని ఉన్నాడో, 12వ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అది మేషరాశి కావచ్చు, మీనరాశి కావచ్చు, సింహరాశి కావచ్చు. సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా సంవత్సర ఫలితము. నెక్స్ట్ ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని అనేటువంటిది డబ్బులను అధికంగా ఇచ్చి ఆ డబ్బుల ద్వారా సమస్యలు తెచ్చేటువంటి ఒక పరిస్థితి. అంటే డబ్బులు లేకపోతేనే సమస్యలు అంటారా, డబ్బులు ఉంటే కూడా సమస్యలు. డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం ఖర్చు చేసే విధానంలో సమస్యలు, వాటిని మనం ఎలా సమాజంలో ఖర్చు పెట్టబోతున్నామనే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ, అప్పులు ఇవ్వడంలో కానీ, ఎవరికైనా అప్పులు ఇవ్వడంలో కానీ, చిట్టీలు వేయడంలో కానీ, సహాయం చేయబోయేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు. సో ధనుస్సు రాశి వారికి డబ్బు పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రాక డబ్బులు వచ్చినాయి కాబట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు, స్త్రీలకు, వ్యాపారస్తులకు, రైతులకు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓన్లీ మీరు చేయాల్సిన రెమెడీ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు.